సహోదరి సహోదరులు, ఒకసారి రక్షించబడిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత, దేవుని బిడ్డలుగా జీవించడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత, మనం విడిచిపెట్టినటువంటి పాపముల జోలికి మళ్ళా వెళ్ళడం, మళ్ళీ తప్పు చేయటం, మళ్ళీ పాపం చేయటం, మళ్ళీ పాపంలో పడిపోవడం, మనలో కొంతమందికి అది అలవాటు అయిపోయింది. అలా పాపంలో పడడం, పశ్చాత్తాపడడం, పాపంలో పడడం, పశ్చాత్తాపడడం, మనలో కొంతమందికి అది అలవాటు అయిపోయింది. కానీ దయచేసి గమనించండి, దాని వెనుక జరుగుతుంది ఏమిటో అర్థం చేసుకుందాం. నువ్వు తప్పు చేశావు, ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకున్నావు, మళ్ళీ తప్పు చేశావు, ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకుంటున్నావు, మళ్ళీ తప్పు చేస్తున్నావు, దేవుని దగ్గర వచ్చి ఒప్పుకుంటున్నావు, నువ్వు అనుకుంటున్నావు నువ్వు క్షమించబడుతున్నావు కాబట్టి నో ప్రాబ్లం. నో 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 నువ్వు తప్పు చేసి క్షమాపణ కోరి మళ్ళా ఒప్పుకొని, మళ్ళీ తప్పు చేసి క్షమాపణ పొందుకొని మళ్ళీ తప్పు చేస్తున్నప్పుడు నీకు తెలియకుండానే దేవుడు విధించబోయే శిక్షను రెట్టింపు చేసుకుంటున్నావు. దేవుడు రాని ప్రాంతానికి, దేవుడు వద్దు అన్న పనికి ఏమాత్రము నువ్వు లోపడద్దు, లొంగద్దు. ఎందుకో తెలుసా, నీ జీవితం చాలా విలువైంది. నీ బ్రతుకు పట్ల దేవుడు చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని చెప్పి సైతాను గర్జించు సింహం వల్లే వాడు తిరుగుతూ ఉన్నాడు. వాడి చేతిలో నువ్వు దొరక్క మునిపే, వాడికి నువ్వు బందీ కాక మునిపే నీ జీవితాన్ని భద్రం చేసుకో.